ప్రియమైన దేవుని పిల్లలారా, 4 జీవుల సారాంశం. ఇంతకీ ఈ 4 జీవులు ఏవి, ఎక్కడున్నాయి, వాటిని గురించి మనం ఏమి నేర్చుకోవాలి, మనం ఏం తెలుసుకోవాలి అనే విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. ప్రియులారా, ప్రకృతి అనగానే మనకు తెలుసు, అది మన కొరకు సేవ చేయుటకు దేవుడు ముందుగా ఏర్పరిచినది అని. సృష్టి దేవుడు చేసిందే, సృష్టి దేవుడు కాదు. ఒక ఇల్లు ఉందంటే ఇల్లు కట్టిన యజమాని ఒకడు ఉంటాడు, అది మీకు తెలుసు. అలానే ఈ సృష్టి కూడా నిర్మించబడింది. ఈ సృష్టి నిర్మించబడినది అంటే ఈ సృష్టి నిర్మాణము వెనుక ఎవరున్నారన్నప్పుడు దేవుడు. నీ ఇంటి నిర్మాణం వెనుక నీవున్నావు, నీ కష్టం ఉందని నువ్వు మాట్లాడితే, ఇంతటి మహా సృష్టి నిర్మాణం వెనుక దేవుడు ఉన్నాడు, ఆయన కష్టం ఉంది. అయితే దేవుడు ఈ సృష్టిని కలిగించడంలో 2 ప్రధానమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, మనకు ఉపయోగపడాలి, మనకు సేవ చేసేదిగా ఉండాలి, మన అవసరాలు తీర్చేదిగా ఉండాలి. ఇది మొదటిదైతే, రెండవది ఏంటన్నప్పుడు మనకు బోధించేదిగా కూడా ప్రకృతి ఉండాలి. ప్రకృతి అనగానే మన ఆకలి తీర్చేది లేదా మన అవసరాలు తీర్చేది, ఇది మొదటిది. రెండవది ఏంటన్నప్పుడు అవసరమైతే ఈ ప్రకృతి మనకు ఏమి నేర్పించాలి అన్నప్పుడు పాఠం కూడా నేర్పించాలి. ఎందుకంటే సీనియర్ ఇది, ప్రకృతి ముందు పుట్టింది, మనకంటే ముందు పుట్టింది ఇది. ఎప్పుడు అన్నప్పుడు మనిషి అవివేకిగా మారినప్పుడు, మనిషి బుద్ధి మందగించినప్పుడు, లేదా మనిషి బుద్ధి గడ్డి తిన్నప్పుడు, మోటుగా చెప్పాలంటే అప్పుడు ఏం చేయాలన్నప్పుడు మరలా ప్రకృతి మనిషిని సరిచేయాలి, ప్రకృతి మనిషికి బుద్ధి చెప్పాలి. ప్రకృతి అనగానే కేవలం చెట్లు లేదా సముద్రాలు, పర్వతాలు ఇవి అనుకోకండి. ఈ సృష్టిలో చలించేవి ఉన్నాయి, చలించనివి ఉన్నాయి. చలించేవి అన్నప్పుడు పక్షులు, జంతువులు, పురుగులు, ఇవన్నీ చలించేవి. చలించనివి అన్నప్పుడు మిగిలినవన్నీ కూడా, చెట్లు కానివ్వండి, సముద్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటన్నప్పుడు అక్కడే ఉంటాయి, ఇవి చలించవు. ఈ రెండింటిని కలిపి ప్రకృతి అంటారు, ఈ రెండింటిని కలిపి సృష్టి అంటారు. అందుకే దేవుడు తన గురించి అలానే మన గురించి ఈ ప్రకృతిని చూసి నేర్చుకోమన్న మాటలు మనకు బైబిల్లో కనబడుతున్నాయి. ఆయన గురించి తెలియాలన్నా ప్రకృతిని చూడు అన్నాడు. పోనీ నీ గురించి నువ్వు తెలుసుకోవాలన్నా ప్రకృతిని చూడు అన్నాడు. అంటే ప్రకృతిని చూడటం వల్ల, ప్రకృతిని ఆలోచించటం వల్ల దేవుడు గురించి తెలుసుకునే అవకాశం ఉంది. అలానే నీ బ్రతుకును గురించి నేర్చుకునే అవకాశం కూడా ఉంది. ఈ మాట పౌలు గారు తెలుసు, రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతూ, ఆయన అదృశ్య లక్షణములో, ఎవరు ఆయన అంటే దేవుడు. వాళ్ళు వెంటనే మీకు అర్థం అవ్వాలి, ఆయన అన్నప్పుడు, అతడు అన్నప్పుడు అంటే అక్కడ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు అవసరమైన మాట మనం చదువుతున్నా, ఏ మాట ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది అన్నది తెలియాలన్నప్పుడు పైన కింద ఇదంతా చదవాలి. దీన్ని పరిశోధన అంటారు. ఓకే, ఆయన అంటే ఇక్కడ ఎవరు? దేవుడు. దేవుని అదృశ్య లక్షణములు అన్నాడు. అంటే దేవుడు అంటేనే అదృశ్యుడు. అదృశ్యుడు అంటే అర్థం ఏంటో తెలుసు కదండి. అదృశ్యుడు అంటే కనిపించని వాడు అని అర్థం. దృశ్యుడు అంటే కనిపించేవాడు. దృశ్యం, అదృశ్యం ఈ 2 వ్యతిరేక పదాలు. ఇప్పుడు దేవుని అదృశ్య లక్షణములు అన్నాడు. అంటే దేవుడు అదృశ్యుడు, కానీ ఏమున్నాయి? లక్షణాలు ఉన్నాయి. గాలి, ఇది కూడా ఏంటి? అదృశ్యం. ఎవరికి కనబడుతుందా? చేయొద్దండి, ఎవరికి కనబడదు. కనబడింది అన్నాడు అనుకోండి, 108కి ఫోన్ చేయాలి, మెంటల్ హాస్పిటల్కి పంపించాలి. ఎందుకు? గాలిని చూసే వాళ్ళంతా అక్కడే ఉంటారు. గాలిని చూసేవాళ్ళు, గాలితో మాట్లాడేవాళ్ళు, వీళ్ళంతా అక్కడ ఉంటారు, ఇక్కడ ఉండరు. ఆయన అంటే దేవుడు అదృశ్య, అంటే కనబడడు కానీ లక్షణాలు. గాలి కనబడదు కానీ గాలికి ఏమున్నాయి? లక్షణాలు ఉన్నాయి. దేవుని అదృశ్య లక్షణాలు చెప్తున్నాడు. అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన, ఆలోచించుట వలన, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన, సృష్టింపబడినవి ఆలోచించురా, సృష్టింపబడినవి ఆలోచించురా, నేనేంటో అర్థమవుతాను అని దేవుడు అంటే, మనిషి సృష్టింపబడింది చూసి 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 సృష్టి దేవుడు అర్థమవ్వలేదు. అర్థం కాక ఆయన చేసిన వస్తువును చూసి ఏమనుకున్నాడు? ఇక ఇదే సమస్తం, ఇదే శక్తి, ఇందులోనే ఉంది అంట అని మనిషి అడ్జస్ట్ అయిపోతున్నాడు, అర్థం చేసుకోలేకపోతున్నాడు. కారణం ఒకటే, ఒకడున్నాడు విలన్, వాడే అపవాది, సాతాను. మీకు తెలుసు, యుగ సంబంధమైన దేవత. ఏం చేశాడన్నప్పుడు అందరి మనోనేత్రములకట గుడ్డితనం కలగజేశాడట. నిజంగానండి, ఆ అంధత్వంతో వాస్తవంగా 2 కండ్లు లేని వాళ్ళకన్నా 2 కండ్లున్నా దేవుని అర్థం చేసుకోలేని నువ్వు చాలా అభాగ్యుడు అని చెప్పాలి. వారు కేవలం ఈ నేత్రాలు పనిచేయటం లేదు, కానీ నీకు ఈ నేత్రాలు ఉండి మనోనేత్రాలు పనిచేయటం లేదంటే వారి మీద నువ్వే చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నావు.
ఒక రకంగా నేత్రాలిచ్చి నేత్రదానం చెయ్యండి అంటున్నారు. అలా చేసిన వాళ్ళను అమరులుగా చెప్పుకుంటున్నారు, గొప్పవాళ్ళు అంటున్నారు, అవార్డులు ఇస్తున్నారు. దానికన్నా ఈరోజు మనం చేసే ఈ నేత్రదానం చాలా గొప్పదండి. ఈరోజు మనం ఎంత మంది కళ్ళు తెరిపిస్తున్నాం. అప్పుడప్పుడు అంటుంటారు, ఏదైనా మంచి విషయం చెప్పేశారు అనుకోండి, అబ్బా నా కళ్ళు తెరిపించావరా అంటారు. అప్పటి వరకు ఏమయ్యాయి అనమాట, 2 కళ్ళు ఉన్నా మూసుకుపోయినాయి అనమాట. ఏ కళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అనమాట, ఈ కళ్ళు కాదు, అవే కళ్ళు అంటాడు చూసారా, ఆ కళ్ళు కూడా కాదు, ఇవి మనోనేత్రాలకు సంబంధించినవి అనమాట. అవి ఏమైపోయాయి అంటే మూతపడిపోయాయి. మన మాట విని ఏమైపోయాట, అవి తెరవబడ్డాయట. నిజంగా 2 కళ్ళు ఇచ్చిన వాడు కన్నా ప్రతి మనిషి మనోనేత్రాన్ని వెలిగించి మనిషిగా నిలబెట్టిన వాడు నిజంగా చాలా గొప్పవాడండి. ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమాలు అవేనండి, మనోనేత్రాలు వెలిగించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఆయన నిత్యశక్తియు, ఆయన లక్షణాల గురించి మాట్లాడుతూ, ఆ నిత్యశక్తియు, దేవత్వమును, జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి అన్నాడండి. అంటే దేవుని లక్షణాలను ఇందులో చూడమంటున్నాడు దేవుడు. నేను సృష్టించాను, చూసావా వస్తువులు, అవి నీకు కనబడుతున్నాయా? సూర్యుడు నేను సృష్టించిందే, చంద్రుడు నేను సృష్టించింది, నక్షత్రాలు నేను సృష్టించాను, అన్నింటినీ నేనే సృష్టించాను. అందుకే పేరు రాసుకోవడం ఇష్టం లేక వదిలేశాను. మనం ఇచ్చేది పెళ్ళికి ఒకటే గిఫ్ట్ ఇస్తాం కానీ 100 గిఫ్ట్లు ఇస్తావేంటండి? మనం ఇచ్చేది ఒకటే గనక 100 మంది గుర్తుంటుందో ఉండదని మనం ఏం చేసుకుంటామంటే కొన్న వెంటనే పెద్దగా రాయిస్తాం మన పేరు, మళ్ళీ మర్చిపోతాడేమో వాడని. మరి దేవుడు ఎందుకంటే అన్నీ ఆయనవే అయినప్పుడు పేరు అవసరమా? సూర్యుడు ఆయన వాడే, చంద్రుడు ఆయన చేసిందే, నక్షత్రాలు ఆయన చేసినవే, భూమి ఆయన చేసిందే, అన్నీ ఆయన చేసినప్పుడు అన్నిటి మీద రాసుకోవాలి చెప్పండి. అండ్ మీరే చెప్పండి, ఒక ఫ్యాన్ ఇచ్చారనుకో, ఒక రెక్క మీద రాస్తే పర్వాలేదు, 3 రెక్కల మీద రాసుకున్నారు అనుకో, ఏమంటారు మీరు చెప్పండి? ఫ్యాన్ మీరే ఇచ్చారు కాదని లేదు, ఇచ్చినప్పుడు ఒకవేళ అంతకు మీరు ఫోకస్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి? ఒక రెక్క మీద రాయించుకోండి పర్వాలేదు. 3 ఒక రెక్క మీద 2 ఖాళీ ఉన్నాయి, వాటిని ఖాళీ ఉంచాలి అనుకున్న ఆ 2 రెక్కల మీద కూడా రాయించేసారు అనుకుని ఏమనుకుంటారు? ఓవర్ అంటారు దాన్ని. ఏమంటే ఇప్పటికి బాగా పిచ్చిరా అంటారు. దేవుడు కూడా ఆయన చేసింది నిజంగా ఏదో ఒకటి ఉంటే ఆయన పేరు రాయించుకునేవాడు, కానీ అన్నీ ఆయన చేసినవే. ఇప్పుడు అన్నిటి మీద ఆయన పేరు రాసుకున్నాడు అనుకోండి, ఎలా ఉండేది మనకు? దేవుడు ఏంటండి మరి ఎంత అవసరమా అని మళ్ళీ మనం అనుకోవండి. అలానే ఒకదాని మీద రాశాడు అనుకోండి, మరి మిగతా ఎవరు చేసినా మళ్ళీ క్వశ్చన్ వస్తుందా రాదా మనకు? మళ్ళీ ప్రశ్న వస్తుంది. అందుకే దేవుడు దేని మీద రాయించటం మానేశాడు. అన్నీ నేను చేసినవి. నీకు నమ్మకం లేదా? ఈరోజు నువ్వు నమ్మవేమో, చేస్తే నీకు బాగా తెలిసిపోతుందంత. ఎందుకంటే కొన్ని బ్రతుకుండగా తెలుసుకుంటారు కొంతమంది. బ్రతుకుండగా తెలుసుకునేవాడు ఖచ్చితంగా ఒకరోజు తెలుసుకుంటాడు. ఎప్పుడు? సావగానే తెలుసుకుంటాడు. ధనవంతుడికి బ్రతుకుండగా అస్సలు తెలవలేదండి, చచ్చిపోగానే నిజంగా చాలా భక్తిపరుడు అయిపోయాడు. చాలా భక్తి వచ్చేసింది. ఎంత భక్తి అంటే వాడి గురించి ఆలోచించుకోవడం మానేశాడు. ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? అబ్బా ఏంటండి ఆ భక్తి మీరు చెప్పండి. ఇప్పుడైతేనంటే మనం మన గురించి ఆలోచించుకుంటాం కానీ మన వాళ్ళ గురించి మనం ఆలోచించుకుంటామా? లేదు. చచ్చిపోతేనంటే నిజంగా ఎంత భక్తి వచ్చేస్తుందంటే వాడి బాధ వాడు మర్చిపోయి భూమి మీద ఉన్న వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాడు. అంటే నిజంగానండి హ్యాట్సప్ అండి ధనవంతుడికి. కానీ ఏం సుఖం? మంటలు మాత్రం ఆరవు, పనిష్మెంట్ మాత్రం అదే పనిష్మెంట్. కానీ మార్పు వచ్చేస్తుంది. కొంతమంది ఏమంటారు, మాటతో మారేవాళ్ళు కొంతమంది ఉంటారట, కొంతమంది దేనికి మారేవాళ్ళు ఉంటారట, దెబ్బకు. మాటకు మారేవాళ్ళు కొంతమంది, మాటకు లొంగని వాడికట ఏది కరెక్ట్ అట్టిక? దెబ్బ అంటారు. అలానే మనసున్న వాడైతే భూమి మీద చెప్పగానే మారతాడు. ఇక్కడ మారని వాడు ఖచ్చితంగా ఒక రోజున దేవుడు కుట్టే దెబ్బకు పాతాళంలో మారిపోతాడు. మారిపోతే సుఖం ఉంది అక్కడ మళ్ళీ ఏమైనా ప్రత్యేకమైన క్లాసులు ఉంటాయేంటి? మళ్ళీ భూమి మీదకి ఏమైనా విడుదల ఏమైనా ఉంటుందా ఏంటి? ఏం ఉండదండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా లక్షణాలన్నీ ప్రకృతిలో పెట్టాను, మీరు ప్రకృతిని ఆలోచించండి, నేనేంటో మీకు తెలిసిపోతాను. ఓకే, దేవుడు అర్థం అవ్వటానికి ప్రకృతిని చూడమన్నాడు. అలానే దేవుడు బైబిల్లో మరొక మాట కూడా అన్నాడు, ఒరేయ్ మీ బ్రతుకేంటో మీకు అర్థం అవ్వాలన్నా ఒక్కసారి మీ కళ్ళ ముందున్న జంతువులను చూడండి రా అన్నాడు. మీ కళ్ళ ముందున్న జంతువులను చూడండి అన్నాడు. యోబు గ్రంథం 12వ అధ్యాయం మీరు చూడగలిగితే 7 నుంచి 10 వచనాలు మీరు చూడగలిగితే, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును అన్నాడు. ఏంటి? ఏవటండి? అయినను మృగములను విచారించు అంటున్నాడు. మృగములు అంటే జంతువులు. జంతువులను ఏం చేయమంటున్నాడు? విచారించు. మరి విచారించంటే వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తా ఏంటవి? నేను విచారించమన్నాడు కదా అని మీరు వెళ్ళిపోయి ఏంటి దేవుడు మనం విచారించమన్నాడు ఏం చెప్తావు అంటే ఏం చెప్తాయి అవి? విచారించు అంటే ఆలోచించని. ఆ మృగములను గురించి, ఆ జంతువులను గురించి నువ్వు ఆలోచించు. ఆలోచన చేయగలిగితే అవి నీకేం చేస్తాయట? బోధించును అన్నాడు.
అలానే ఆకాశ పక్షుల గురించి అన్నాడు. ఆ తర్వాత చూడండి, అలానే ఆకాశ పక్షులు ఆకాశములో ఎగిరేవి, వాటిని కూడా విచారించు, అవి కూడా నీకు తెలియచేస్తాయి. అంటే ఇక్కడ భూమి మీద జంతువు మృగములు అనగానే ఏదో మనం ఆరగించడానికి ఉన్నాయి అనుకోకండి. ఆరగించమన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆలోచించురా అని కూడా అంటున్నాడు. ఆరగించవచ్చు, అదే సమయాన మనం ఏం చేయాలి, వాటిని ఆలోచన కూడా చేయాలి. ఆకాశములో ఎగురుతున్న పక్షులు, వాటిని కూడా నువ్వు ఆరగించు, తప్పులేదు. అదే సమయంలో వాటి గురించి నువ్వు ఆలోచించు. ఇవి చేయగలిగితే నీకు బోధ అర్థమవుతుంది అన్నాడు. ఇవి చేయగలిగితే ఇక బ్రతుకు తెలుస్తుంది అన్నాడు. అదేనండి ఈరోజు 4 జీవులు. ఎందుకంటే ఇప్పుడు జీవుల గురించి మనం ఆలోచించడం అవసరం అండి అని ఒకవేళ మీరు అంటారేమోనని. మరి ఆయన అవసరం లేకపోతే ఎందుకు ఆలోచించమంటాడండి? అందుకే ఈ మాట చూపించాను. 4 జీవులు అన్నాడు. ఆయన అన్నాడు 4 కాదురా, అన్నిటి గురించి ఆలోచించమంటాడు. అదే కదండి, మృగములను విచారించు, పక్షులను విచారించు అన్నాడు. అంటే ఆలోచించమన్నాడు. ఇప్పుడు అన్నిటి గురించి ఆలోచించి తిరిగలేదు, కానీ ఒక సందర్భంలో ఆయన ఒక 4 జీవుల గురించి ప్రత్యేకంగా చెప్పాడు. ఆ 4 జీవుల గురించి ప్రత్యేకంగా చెప్పి ఆ 4 జీవుల నుంచి మీరు నేర్చుకోండి, మీరు తెలుసుకోండి అన్నాడు. ఇంతకీ ఏంటి ఆ 4 జీవులు? ఇంతకీ వాటి నుంచి మనం నేర్చుకునేది ఏంది? వాటి గురించి మనం తెలుసుకునేది ఏంది? నేనే కదా ఈ సృష్టించిన సృష్టిలో నేనే కదా గొప్పవాడిని, నేనే కదా, నాదే కదా అపరూపమైన జన్మ, నేనే కదా నెంబర్ 1 అన్ను వెర్రవేసుకో. ఒకప్పుడు నెంబర్ 1, ఎప్పుడు నువ్వు బాగుంటే నెంబర్ 1వి, దేవుల్లో ఉంటే నెంబర్ 1, నువ్వు నిజంగా భక్తిలో ఉంటే నెంబర్ 1. నువ్వు భక్తిలో లేనప్పుడు, దేవుల్లో లేనప్పుడు నువ్వు నెంబర్ 1 ఎలా అవుతావు చెప్పు? అందుకే అంటున్నాడు, ఒక్కసారి ఆలోచించుకుంటున్నాడు. ఇంతకీ ఏ జీవుల గురించి ఆలోచించమన్నాడు? అసలు ఆ జీవులు ఏమంటే నిజంగా మనం ఆలోచించగలిగేంత అంటే అవి చాలా చిన్నవండి. మనకన్నా ఆకారంలో కానీ ఆయుష్లో కానీ చాలా చిన్న జీవులు. వాటి కోసం ఆలోచించమంటున్నాడు. అంటే నిజంగా ఒక సింహాన్ని ఆలోచించమన్నా బాగుండేది, ఒక ఏనుగు గురించి చెప్పినా బాగుండేది. కానీ బొత్తిగా దేవుడు నిజంగా ఆ 4 కూడా చాలా చిన్నవండి, వాటి గురించి ఆలోచించమన్నాడు. ఇంతకీ ఏంటండి అవన్నీ మనం ఆలోచిస్తే సామెతల గ్రంథం 30వ అధ్యాయం ఉంది, 24 నుంచి చదువుకుందాం. 30వ అధ్యాయం సామెతలు 24లో భూమి మీద చిన్నవి 4 కలవు అన్నాడండి. భూమి మీద ఎంత చక్కగా చెప్తున్నాడు చూసారా? భూమి మీద చిన్నవి ఎన్ని కలవట? 4 గలవు. అయినను చిన్నవే కదా అని మీరు చిన్నగా చూడకండి, మొక్కే కదని పీకి పారేక అన్నట్టు ఈ చిన్నవే కదా అని మీరు చిన్నగా చూడకండి అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు? అవి భూమి మీద చిన్నవి, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి అన్నాడండి. బా, ఎంత మాట అన్నాడు చూడండి. అవి చిన్నవి కానీ జ్ఞానములో మాత్రం మిక్కిలి జ్ఞానము గలవి అన్నాడు. అప్పుడప్పుడు పిల్లలు బాగా చెప్పారనుకోండి, మనం అంటాం పెట్ట చూస్తేనేమో చాలా చిన్నగా ఉందిరో, కోత మాత్రం ఘనం అంటాం. పెట్ట కొంచెం అట, కోత ఘనం అట. అలానే ఇవి చిన్నవైనప్పటికీ జ్ఞానంలో మాత్రం దిట్ట. ఇంతకీ ఏంటా చిన్న జీవులు? ఇంతకీ ఏంటా 4 అంటే నిజంగా చిన్నవేనండి. ఏంటో చూడండి, అవి 25లో మొదటి జీవి. 4 జీవులు కదండి, 4 జీవుల సారాంశం కదా. అందులో మొదటి జీవి ఏంటో చూడండి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనను. మొదటి జీవి. నెక్స్ట్ రెండవ జీవి చిన్న కుందేళ్ళు. కుందేళ్ళు కూడా మరలా చిన్న కుందేలట. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులే అవి కూడా పాపం, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. 27 మూడవ జీవి మిడతలకు, అది మాత్రం పెద్దది ఏంటండి, అది చిన్నదండి. దాని చాలా సన్నగా స్లిమ్గా ఉంటుందండి. దాని కాలైతే అసలు కనపడదు. దేనిది? మిడతది. చూడండి ఏమంటున్నాడా, మిడతలకు రాజు లేడు, అయినను అవి అన్నీ పంక్తులు తీరి సాగిపోవును. మూడవ జీవి. ఇక 4వ జీవి చెప్తున్నాడు, మీ అందరికీ బాగా తెలిసింది. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది ఉండును అన్నాడు. కాబట్టి ఏ జీవులు?
4 జీవులు. ఈ 4 జీవులు ఎలాంటి జీవులట? చిన్నవట. అందులో మొదటి జీవి ఏంటంటే చీమ. రెండవ జీవి ఏంటట? చిన్న కుందేలు. మూడవ జీవి ఏంటట? మిడత. 4వ జీవి ఏంటట? బల్లి అన్నాడు. పెద్దయా చిన్నయా ఇవన్నీ? చిన్నవండి. ఇప్పుడు మనకేం తెలియాలి? ఈ 4 జీవుల సారాంశం. ఈ 4 జీవుల గురించి ఇప్పుడు మనకి ఎందుకు చెప్తున్నాడు? మొదటిది. రెండవది ఏంటంటే ఇందులో మిక్కిలి జ్ఞానం అట. జ్ఞానంలో చీమల దగ్గర మిక్కిలి జ్ఞానం ఏముంది? చిన్న కుందేలు దగ్గర మిక్కిలి జ్ఞానం ఏముంది? మిడతల దగ్గర జ్ఞానం ఏముంది? బల్లి దగ్గర జ్ఞానం ఏముంది? ఏముంది అనుకుంటేనే ఎటు కాకుండా పోతున్నారు చాలామంది. అంతే కదండి. సంవత్సరం ఫాలో అవుతారని మనల్ని ఏముందిలే అనుకుంటారు, ఏం లేదు అనుకుంటారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కనబడరు. ఏమండి 4 సంవత్సరాలు ఇంకేముందిలే అనుకుంటారు. ఏముందిలే అనుకుంటే ఎటు కాకుండా పోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. రాబోయే రోజుల్లో మీలో ఎంతమంది ఉంటారో అలా. భవిష్యత్తు చెప్పలేం కదండి భవిష్యత్తు. అయితే ఏముంది అనుకోకండి మీరు. అవి చిన్నవైనప్పటికీ వాటి దగ్గర ఉన్న జ్ఞానం మిక్కిలి జ్ఞానం. చీమల గురించి ఆలోచిద్దాం. ఏమంటే నిజంగా చీమల దగ్గర ఏ జ్ఞానం ఉందంటే, అంటే మొట్టమొదట చీమ అనగానే జ్ఞాపకం రావాల్సింది ఏంటో తెలుసా? చీమ అనగానే క్రమశిక్షణ, డిసిప్లైన్ మనకు ఉంటుందండి. నిజంగానండి చీమలు వెళుతున్నప్పుడు ఎంత లైన్గా వెళతాయో. మనం వస్తామండి, క్రమమే ఉండదు. నెంబర్ 1. పోను వచ్చేటప్పుడు లేకపోయినా కూర్చున్నప్పుడు ఏమైనా ఉంటుందేమో అనుకుంటానండి. ఇన్ని సెమినార్లకు చూస్తున్నానండి, కూర్చున్నప్పుడు కూడా కనీసం మన క్రమశిక్షణ ఉండదండి. ఎలా కూర్చుంటారంటే విసిరేసినట్టుగా ఉంటారండి. అంతా చల్లా చెదరైపోయినట్టుగా ఉంటారు. నిజంగా మన మీద ఏవి బెటర్ అన్నమాట? చీమలు. చీమ చిన్నదే కానీ జ్ఞానంలో చాలా గొప్పదండి. ఇక రెండవది అంటారా, దాని దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది భవిష్యత్తు ఆలోచన అండి. దానికి భవిష్యత్తు పైన చాలా ముందు చూపు మనకు ఉందండి. భవిష్యత్తు అంటే మనం ఏమనుకుంటామంటే చావుకు ముందు ఉన్నది భవిష్యత్తు అనుకుంటాం. అంతే కదా. మనం చావుకు ముందు భవిష్యత్తు అనుకుంటే అది భవిష్యత్తు కాదు. చావు తర్వాత ఉన్న జీవితాన్ని గురించి ఆలోచించేవాడు భవిష్యత్తు జ్ఞాని. మీరు ఎప్పుడు భవిష్యత్తు అంటే డబ్బులు ఎల్ఐసి బాగా చేసేవాడు, పోస్టుల్లో దాచుకునేవాడు, బ్యాంకుల్లో దాచుకునేవాడు, మంచి ఇల్లు కట్టుకునేవాడు, బంగారం కొనిపెట్టుకునేవాడు, భూములు కొనిపెట్టుకునేవాడు, వీడు భవిష్యత్తు జ్ఞాని అనుకోకండి. భవిష్యత్తు జ్ఞాని అన్న మాటకు అర్థం బైబిల్ను బట్టి చావు తర్వాత ఉన్న భవిష్యత్తు, చావు తర్వాత ఉన్న జీవితానికి ఈ చావుకు ముందు మంచి పునాది వేసుకునేవాడే భవిష్యత్తు జ్ఞాని. ఇప్పుడు ఇందులో ఇక్కడ కూర్చున్న మీ 100 మందిలో భవిష్యత్తు జ్ఞానులు ఎంతమందో మీరు ఆలోచించుకోండి. అంటే భవిష్యత్తు జ్ఞానులు అంటే చెప్పాను కదా, చావు తర్వాత ఉన్న భవిష్యత్తు, చావు తర్వాత ఉన్న జీవితం కోసం ఆలోచించేవాళ్ళు. అందుకే చీమల గురించి మాట్లాడుతూ సోమరి చీమల యొద్దకు వెళ్ళురా అన్నాడు. వెళ్ళి ఏం చేయమన్నాడు? సొలొమోను గారు 6వ అధ్యాయం 6 నుంచి 8 వచ్చిన చదువుకుందాం. రేపు చీమల గురించి వచ్చింది కదా, అవి చిన్నవే కానీ మిక్కిలి జ్ఞానం అన్నాడు. ఏంటి వాటి దగ్గర ఉన్న జ్ఞానం? 2 విషయాలు ప్రాముఖ్యమైన, అందులో డిసిప్లిన్, 2 భవిష్యత్తు ఆలోచన. చూడండి ఏమంటున్నాడు వాటి గురించి. సోమరి చీమల యొద్దకు వెళ్ళు అన్నాడు. ఎందుకంటే అక్కడికి కంటికి ఎక్కువ వెళ్ళలేవు నువ్వు, సోమరుడివి. అందుకే నేను ఎంతో దూరం తీసుకెళ్ళమంటే ముందు చీమల దగ్గర వెళ్ళగలిగితే చాలు నువ్వు. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, ఒక్కసారి వాటి నడతలు కనిపెట్టు, అవి ఎలా వెళుతున్నాయో జాగ్రత్తగా కనిపెట్టు. కనిపెట్టి ఏం తెచ్చుకో? జ్ఞానము తెచ్చుకో అన్నాడు. వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి రాజు లేడు. అవి ఏం చేస్తాయి తెలుసా? వాళ్ళకి ఎవ్వరూ లేకపోయినా అవి ఆహారం కోసం వెళ్ళేటప్పుడు కానివ్వండి, వచ్చేటప్పుడు కానివ్వండి, ఎంత సిస్టమేటిక్గా వెళతాయో. అవి ఆహారం కోసం వెళుతున్నప్పుడు జాగ్రత్తగా వెళతాయండి. రిటర్న్లో వచ్చేటప్పుడు అవి మోయలేనంత బరువును వాటి మీద పెట్టుకొని అవి వచ్చేటప్పుడు ఏమంటే మరికొన్ని ఆహారం కోసం వెళతాయి. ఏ చీమైనా ఆహారంతో వస్తున్న మరొక చీమ పైన దాడి చేసి దారి మధ్యలో ఏమంటే దోపిడీ చేసుకొని చంపేసి హత్య చేసి ఏమంటే సందర్భాలు ఏమైనా ఉంటాయి? ఏం ఉండవండి. ఆహారంతో ఒక చీమ ఇలా లైన్కి వస్తుంటాయి, మరికొన్ని ఆహారం కోసం అలా వెళుతుంటాయి తప్ప మధ్యలో వాటిని అడ్డగించడం కానీ, వాటి దారి దూపిడి చేయటం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే అస్సలు ఉండవండి. ఎక్కడ ఉంటాయంటే మనలో ఉంటాయి తప్ప వాటిలో ఉండవు. అలానే వాటికి ఏమైనా హత్య చేస్తే పాపం వాళ్ళకి పోలీసులు ఎవరు లేరటండి, వాళ్ళకి నో కేసు.
దోచేసుకున్నా కానీ చట్టాలు ఏమీ లేవు, రాజులు ఎవరు లేరు, అయినా ఎంత చక్కగా ఉన్నాయి. మనకు అందరూ ఉన్నారు, వాటికి లేనివన్నీ మనకు ఉన్నాయి. కానీ ఏం జరుగుతుందో సమాజంలో మీకు బాగా తెలుస్తుంది. అవి చాలా చిన్నవే, కానీ మిక్కిలి జ్ఞానం అన్నాడు. అంటే క్రమశిక్షణ. ఆ మధ్యకాలంలో ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గరనే ఒక బారికేడ్ పెట్టేసి పెద్దగా చిన్న మాట రాశారు అక్కడ, చీమలు పాటించే క్రమశిక్షణ మనం పాటించలేమా అని. అంటే చీమలకున్న జ్ఞానం మనకు లేదా అని పరోక్షంగా తిడుతున్నట్టే. ఏమండి, చీమలకున్న క్రమశిక్షణ మనకు లేదంటే అర్థం ఏంటి? ఒరే బుద్ధి లేని మనిషి, ఆ చీమలు లేకంటే చిన్నవిరా, అవి చూడరా ఎంత సిస్టమేటిక్గా. ట్రాఫిక్ పోలీసులు ఎవరు లేరు, ఇక్కడ మేము ఉన్నాము, ఏమన్నా నోట్లో విజులు పెట్టుకున్నాము, ఊది ఊది మా బుగ్గలని బూరలా ఉబ్బిపోయాయి, లాటిలన్నీ విరిగిపోయాయి, అరిచి మా గొంతంతా పోయింది, ఇక లాభం లేదని సిగ్నల్స్ పెట్టాము, అయినా మీరు జంప్ చేస్తున్నారు, మీకు ఎవడు చెప్పాలి, ఒక్కసారి చీమలు చూడండి. ఆ తర్వాత వాళ్ళ జ్ఞానోదయం అయిపోయి ఆ మాట రాశారంటే, అంటే మొత్తానికి బైబిల్లో ఉన్న మాట అక్కడ ఉపయోగపడుతుంది. చీమలే అవి. ఇక రెండవది ఏంటన్నప్పుడు డిసిప్లిన్తో పాటు రెండవది అవి ఏం చేస్తాయని చెప్తున్నాడు. అవి వేసవి కాలమున ఆహారం సిద్ధం చేసుకుంటే, వేసవి కాలమున ఆహారం అంటే అర్థం ఏంటి? సిద్ధపాటు. దేనికి సిద్ధపాటు? రాబోయే వర్షాకాలం, ప్రమాదకరమైన కాలం అది, అంతే కదండి. వేసవి కాలం తర్వాత వచ్చే కాలం ప్రమాదకరమైన కాలం. నీకు చావు తర్వాత మంచి కాలమా? నీకు చావు తర్వాత ఏముంది? మంచి కాలం ఉందేంటి? ఏమంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు బతుకున్న ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఒక మాట అనేవాళ్ళు. ఆ మాట అబ్బో, ఏ ఆర్టీసీ బస్సు మీద చూసినా అదే కనబడేది. ముందుంది మంచి కాలం, ముందుంది మరింత మంచి కాలం, ముందుంది మరింత మంచి కాలం. అడ్రస్ లేకుండా పోయాడు, ఏమైపోయాడో తెలియదు. ఆయనకే మంచి రోజులు లేకుండా పోయాయండి. ఆయన మనకేమి ఇస్తాడు చెప్పండి మంచి రోజులు? దేవుడే ముందుంది ప్రమాదం, ముందుంది ప్రమాదం అంటే ఆయన రివర్స్లో చెప్పాడు, అందుకే ఆయనకి రివర్స్లో జరిగింది. ఏమండి, నిజంగా చీమలు ఎంత ముందు జాగ్రత్త కాకపోతే రాబోయేది వర్షాకాలం కనుక మనం ఏం చేయాలి? వేసవి కాలంలోనే తగినంత ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి. చావు తర్వాత నీకు ప్రమాదం ఉంది, చావు తర్వాత నీకున్న కాలం భయంకరమైన కాలం. ఆ కాలానికి ముందున్న ఈ కాలంలో నువ్వేం చేయాలి? అది ఆహారాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టు నీవు కూడా నీ క్రియలను జాగ్రత్త చేసుకోవాలి, నీవు కూడా నీ బ్రతుకును జాగ్రత్త పెట్టుకోవాలి. అలా పెట్టుకోగలిగితే చావు తర్వాత నీ భవిష్యత్తు బాగుంటుంది. వీటికి వర్షాకాలం కూడా హ్యాపీగా లోపలికి వెళ్ళిపోయి హ్యాపీగా ఆహారాన్ని తినేస్తే హ్యాపీగా ఉంటే ప్రాబ్లం లేదు. ఇది చీమలండి. అందుకే మరలా ఏమన్నాడు? మరలా సామెతల గ్రంథానికి వచ్చేయండి. సామెతల గ్రంథం 30:25. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును అన్నాడండి. నిజమేనండి, నిజమండి. చీమల గురించి ఎందుకు చెప్పావు నాయన అంటే, ఆ వాటికున్న ముందు జాగ్రత్త నీకు లేదు, వాటికున్న క్రమశిక్షణ నీకు లేదు, రెండు వాటికున్న ముందు చూపు కూడా నీకు లేదు. అందుకే ఒక్కసారి చీమల గురించి ఆలోచించన్నాడు. ఇక రెండవ జీవి ఏంటట? చిన్న కుందేలు అన్నాడు. ఇటు చిన్న కుందేలు కూడా ఆలోచించాలి, దాని గురించి కూడా ఆలోచించాలి. దాని దగ్గర ఏముంది అనుకోకండి, ప్రతి జీవి దగ్గర ఏదో ఒకటి ఉంటుందండి. మీ ఇంట్లో పెంచుకుని కుక్క దగ్గర కూడా ఒకటి ఉందా లేదా తెలుసు కదా నీకు. కుక్క విశ్వాసి, నువ్వు అవిశ్వాసివి. కుక్క విశ్వాసం గల జంతువి, నేను విశ్వాసం లేని కుక్కను. మనిషి రాసుకోవాలి. అది విశ్వాసం గల జంతువు అయితే మరి నువ్వెవరు? అంతే కదండి. నీకు ఉండవలసిన విశ్వాసం కుక్కకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతే ఎలా చెప్పండి? అది నీ పట్ల విశ్వాసంతో ఉన్నప్పుడు మంచిదే. విశ్వాసం గల జంతువు అనటం మంచి తప్పు కాదు. నీ పట్ల అది విశ్వాసంతో ఉన్నప్పుడు మరి నువ్వు దేవుడి పట్ల నువ్వు విశ్వాసంతో ఉండాలి కదా. అంతే కదండి. ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు చిన్న కుందేలు గురించి చెప్తున్నాడు. అదేం చేస్తుందట? అబ్బో, అది కూడా చాలా తెలివిగలదండి. జంతువులకు తెలివి లేదని మీరు అనుకోకండి, జంతువులకు కూడా తెలివి ఉంది. వాటికి బుర్ర లేదేంటి? నీకే ఉందేంటి? వాటికి బుర్ర ఉందండి, వాటికి మెదడు ఉంది కనుక వాటికి కూడా తెలివితేటలు ఉంటాయి. చిన్న కుందేలకు ఉన్న తెలివితేటలు, కుందేలు అంటే చాలా చిన్నగా ఉంటుంది కదండి, మీకు తెలుసు కదండి. కుందేలు ఎంత ఉంటుందండి? చాలా చిన్నది, తెల్లగా చిన్న చెవులు వేసుకొని, ఏమంటే ఎంత చక్కగా ముద్దుగా ఉంటుందో పెంచుకోవటానికి ఆడుకోవటానికి. ఆ తర్వాత ఆకలి అయితే తినేస్తాం, అన్నింటికీ బాగుంటుందండి చిన్న కుందేలు. అయితే ఈ కుందేలు గురించి కూడా ఏం చెప్తున్నాడు చూడండి ఆయన. చిన్న కుందేలు పాపం అది బలం లేదు, అందుకే నీ చేతికి దొరికింది. అది దానికి బలం లేదు, అది బలము లేని జీవే చిన్న కుందేలు. అది బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. బలము లేని జీవి గనక ఎక్కడికి వెళ్ళిందట నివాసం కోసం? పేటు సందులలోనికి వెళ్ళిందండి. పేటు సందులు అంటే, పేటు అంటే బండ,
పీటర్ అంటారు కదండి. పీటర్ అంటే కూడా ఏమనుకుంటున్నారు? బండ, రాయి. పేటు సందులలో అంటే అర్థం ఏంటంటే బండ సందులలో. అంటే బండ సందులలో ఈ చిన్న కుందేలు నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. బండ సందులలోకి ఎందుకు వెళ్ళిపోవాలి? అది మీరు ఆలోచించాలి. బండ సందులలోకి ఎందుకు వెళ్ళింది? బండ సందులలోనికి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే మృగరాజు ఒకటి ఉంది అడవిలో. అదేంటి? సింహం. దానికి కానీ నేను కనబడ్డానా నా జీవితం అయిపోయినట్టే. అలా అని నాకన్నా పెద్దవైన జీవులు నన్ను చూశాయా, నా బ్రతుకు తెల్లవారిపోయినట్లే. ఇక అందుకే నా బ్రతుకును నేను కాపాడుకోవాలి, నా జీవితాన్ని నేను కాపాడుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలన్నమాట? నేను సరిగ్గా బండ సందులలోనికి వెళ్ళాలి. 104వ కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు చూడగలిగితే, గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు అన్నాడు. అలానే కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. చూసారా? కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు, పేటు సందులు, బండ సందులు. ఇవి వేటికి నివాస స్థలాలట? కుందేళ్లకు నివాస స్థలాలు. ఎందుకవి అక్కడికి వెళ్ళిపోయాయి అన్నప్పుడు మృగరాజు చేతిలో నుంచి తప్పించబడాలి, మృగరాజు చేతిలో నుంచి కాపాడుకోవాలి. అలానే తనకన్నా బలమైనటువంటి ఏ జీవి నన్ను చంపటానికి వచ్చినా నన్ను నేను కాపాడుకోవాలి అంటే నేను ఎందులో ఉండటం సేఫ్ అనుకుందో తెలుసా? అది ఆ చిన్న సందుల్లో ఉండటం సేఫ్ అనుకుంది. అంటే తన జీవితం పట్ల తనకున్న జాగ్రత్త. నీ జీవితం పట్ల, నీ బ్రతుకు పట్ల నీకున్న జాగ్రత్త ఏది? అంతే కదండి. నీ బ్రతుకు పట్ల నీకున్న జాగ్రత్త ఏంటి? ఎందుకంటే నిన్ను కూడా మెంగటానికంటూ ఒక సింహం ఉంది తెలుసా? నిన్ను మెంగటానికి కూడా ఒక సింహం ఉంది. అది ఏ సింహం? అది గర్జించు సింహం. ఎప్పుడు గర్జిస్తూనే ఉంటుందండి అది. అందుకే పేతురు మొదటి పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది వాడు గర్జించు సింహము వలె ఎవడిని మృంగుతున్నా అని వాడు వెదకుచూ తిరుగుతున్నాడు. మరి వాడు వెతుకుతూ తిరుగుతున్నాడంటే వాడి బారిన మీరు పడకుండా ఉండాలంటే మీ జాగ్రత్త అనేది మీకు ఉండాలా వద్దా? అది చిన్న కుందేలు ఎందులోకి వెళ్ళిపోయిందట? పేట సందుల్లోనికి వెళ్ళిపోయిందట. అక్కడికి ఎందుకు వెళ్ళిపోయింది? అదే నాకు కరెక్ట్ ప్లేస్, సేఫ్టీ ప్లేస్ అన్నమాట. ఈరోజు నిజంగా మీకు సేఫ్టీ ప్లేస్ ఏదో తెలుసా? బైబిల్ ఓపెన్ సిటీ, కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ. ఇది మీకు సేఫ్టీ ప్లేస్. అంటే మీ ఆత్మను రక్షించగలిగినటువంటి స్థావరం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏమంటే వాడు వదిలిపెడతాడనుకుంటే పొరపాటు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాడు వదిలిపెడతాడా అంటే వాడు వదిలిపెడతాడన్న గ్యారంటీ లేదండి. అప్పుడప్పుడు వాడు పంజా విసురుతాడు, అప్పుడప్పుడు మింగటానికి ట్రై చేస్తాడు. కొంతమందిని మింగేశాడు, ఇంకా కొంతమందిని మింగటానికి రెడీగా ఉంటాడు. అయితే మీరు వాడి బారిన పడకుండా ఉండటానికి మీరు తీసుకునే జాగ్రత్త ఏంటి? నిజంగా ఒక చిన్న కుందేలు తన బ్రతుకును కాపాడుకోవటానికి బలమైన జీవుల నుంచి, అలానే మృగరాజు అడవికి రాజైనటువంటి సింహం నుంచి కాపాడుకోవటానికి బండ సందులోనికి వెళ్ళినట్లు ఈరోజు మన జీవితాలను కూడా మనం కాపాడుకోవాలి. దేని నుంచి కాపాడుకోవాలి? ఇహలోక మాలిన్యం ఒకటి ఉంది, ఈ లోకంలో పాపం. ఆ పాపం నుంచి మనల్ని ఏం చేసుకోవాలి? మనం కాపాడుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మీరు చూడగలిగితే, యాకోబు పత్రిక త్వరగా 1వ అధ్యాయం 27, అలానే తీతు పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుట అన్నాడు. ఇహలోక మాలిన్యం అంటకుండా అన్నాడు. అంటే నీకు లోకములో ఏ మాలిన్యం అంటకుండా నిన్ను నువ్వేం చేసుకోవాలట? కాపాడుకోవాలి. నిన్ను కాపాడగలిగింది ఒక యేసు. ఏమండి, యేసుక్రీస్తును కూడా దేనితో పోల్చారో తెలుసా? బండ. ఆ బండ క్రీస్తే అన్నాడు. అదే కదంటే ఆ బండ ఎవరట? క్రీస్తే.
అది చిన్న కుందేలు తను కాపాడుకోవటానికి ఎందులోకి వెళ్ళిందట? బండ సందులోనికి వెళ్ళింది. అలానే ఈరోజు నీ బ్రతుకును కాపాడుకోవాలంటే నీవు కూడా బండ దగ్గరకు రావాలి. ఇంతకీ ఎవరా బండ అన్నప్పుడు ఆ బండ ఎవరట? క్రీస్తు. అంటే నీ జీవితాన్ని క్రీస్తులో నువ్వు భద్రపరచుకోగలిగితే, నీ జీవితాన్ని క్రీస్తు యొద్దకు నువ్వు తెచ్చుకోగలిగితే నీ బ్రతుకుకు గ్యారంటీ. ఏమండి, ఎల్ఐసిలో లేదండి మీకు బీమా ధీమా ఏమీ లేవు, అంతా భ్రమ, ఏమి లేదు. ఎందులో ఉందో తెలుసా మీకు బీమా? క్రైస్ట్. మీరు ఇన్సూరెన్స్ ఎందులో చేయించుకోవాలి? క్రీస్తులో చేయించుకోండి, ఇందులో చేయించుకోండి. ఇది గ్యారంటీ, ఇంకా మిగతాది ఏది నో గ్యారంటీ. అందుకే ఈ చిన్న కుందేలు బండల్లోనికి వెళ్ళిపోయింది. ఈరోజు క్రైస్తవుడుగా నీవు క్రీస్తు అనే బండ దగ్గరకు వచ్చావు. బండ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక నిన్ను నువ్వు పవిత్రుడుగా, ఏ పాపము అంటకుండగా, ఏ పాపము నీ జీవితానికి మరి ఆపాదించుకోకుండా నిన్ను నీవు వాక్యంతో ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోగలిగితే నీవు జ్ఞానవంతుడు, లేదా నీకన్నా చిన్న కుందేలు బెటర్ అంటున్నాడు. అందుకే ఒక చిన్న కుందేలుని చూడు, కాపాడుకోవటానికి బండ సందులలోనికి వెళ్ళిపోయింది. ఏమంటే సందుల్లోకి వెళ్ళిపోతానండి ఫ్రీనెస్ ఉంటుందండి? మీరు చెప్పండి. ఏమండి, సందులలో చిన్న చిన్న గదుల్లో ఉండాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందండి? చిన్న చిన్న వీధుల్లో ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందండి? చాలా కష్టంగా ఉంటుంది కదండి. అలాంటిది బండ సందుల్లోకి వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటంటే, నేను ఇబ్బందుల్లో ఉన్నా పర్వాలేదు, నాకు విశాలత ఏం అవసరం లేదు, నేను సేఫ్గా ఉండటం ముఖ్యం, నేను భద్రంగా ఉండటం ముఖ్యం, నా బ్రతుకును జాగ్రత్త చేసుకోవటం ముఖ్యం. ఇదండి అది చిన్న కుందేలుకు తన జీవితం పట్ల తనకున్న శ్రద్ధ. అది నీకు లేదు అని దేవుడు చిన్న కుందేలను చూపించాడు. ఇది రెండవ జీవి. మూడవది మిడతల గురించి ఏమంటున్నాడు? 30:27లో మిడతలకు ఎవరు లేరట? రాజు లేడు. ఏమండి, మిడతలకు, చీమలకే దిక్కులేదు. ఇక్కడ చీమలో కూడా ఎవరు లేరు, రాజు లేడు. ఇక మిడతలకు ఎవరు ఉంటారండి? మిడతలో కూడా ఎవరు లేరండి. అయితే అయినను అవన్నీ పంక్తులుగా తీరి అవన్నీ సాగిపోతున్నాయి. అబ్బా, మిడతలన్నీ వెళుతున్నప్పుడు, పక్షులన్నీ వెళుతున్నప్పుడు ఆకాశంలో ఏమండి ఎంత క్రమంగా వెళతాయో, ఎంత వరుసలో వెళతాయో, ఎంత చక్కగా, ఎంత బాగుంటుందండి. నిజంగానండి వాటన్నిటి చూసి వెంటనే నిజంగా కెమెరా ఉంటే వెంటనే క్లిక్ అనిపించాల్సి అనిపిస్తుంది. ఎందుకంటే మంచి సీన్ అన్నమాట అది. అంతే కదండి. మనుషులు చూశారనుకోండి విసుగొచ్చేస్తుంటుంది. ఎక్కడ బస్సు ఎక్కేటప్పుడు ఉండదు, ట్రైన్ ఎక్కేటప్పుడు ఉండదు, దిగేటప్పుడు ఉండదు, టికెట్ తీసుకునేటప్పుడు ఉండదు, తినేటప్పుడు ఉండదు, వెళ్ళేటప్పుడు ఉండదు. అప్ప ఎక్కడైనా డిసిప్లిన్ మీకు అనిపించిందండి మనుషుల్లో? మీరు చెప్పండి. అసలు ఉండదండి. అంతెందుకంటే ఇప్పుడు అయిపోగానే మీరే లేస్తారు, గుంపుగా లేస్తారు, గుంపుగా వెళతారు. నిదానంగా వెళ్ళిపోవచ్చు కదండి వరుసగా. ఉంటుందండి. మీరు చెప్పండి, మాది మేము చూసుకుంటాం. అంతేనండి. అందుకే అప్పుడప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఒక్కసారి పక్షులను ఆలోచించండి అమ్మా అంటాడు. అప్పుడప్పుడు ఒక్కసారి ఆ జీవంలో ఆలోచించండి అన్నాడు. అందుకే ఆలోచించడానికి ఈరోజు పాఠం పెట్టుకున్నాం. మిడత ఒక్కటి చాలా చిన్నదండి, అది బలహీనం. మిడత అని మీకు తెలుసు కదా, మిడత గురించి మీకు బాగా తెలుసండి. కానీ అవి సమూహాలుగా వచ్చాయా తిని పడేస్తాయండి, తింటాయి అంతే. ఒకనాడు దేవుడు ఐగుప్తు దేశాన్ని, ఫరో ఇశ్రాయేల్ని విడిపించినందుకు పంపించాడు. అవి ఏం చేసేది చూస్తారా ఒకసారి మిడతలు? ఏమండి, నిర్గమకాండం 10:15 ఆ దేశమున చీకటి కమ్మును, అంటే 14 చదువుకోండి. అయితే ఆ మిడతలు ఐగుప్తు దేశమన్నంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచిపోయాయి. అబ్బో, అవి ఎలాంటివట ఆ మిడతలు? మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు వడగండ్లు వచ్చాయి, అట్టి మిడతలు ఎప్పుడు నువ్వు లేవు, తర్వాత అట్టి ఉండబోవు. అవి నేలంతవి కప్పేశాయి. ఆ దేశమున చీకటి కమ్మింది. ఆ దేశపు కూరగాయలన్నింటినీ, ఆ వడగండ్లు, ముందుగా వచ్చిన వడగండ్లు పాడు చేయని వాటిని, ఆ వడగండ్లు పాడు చేయని ఆ వృక్షములన్నిటినీ, అబ్బా ఇవి తినివేసేట. ఇక మనిషికి ఏముంటాయి చెప్పండి? ఇక
పోనీలే వడగళ్ళు వచ్చేసాయి, ఈ వడగళ్ళలో ఏవో కొత్త మిగిలిపోయాయి కదా, కూరగాయలు చెట్లు ఏవో, వాటి తిని బ్రతుకుదాం అనుకునే లోపు ఏమొచ్చేసాయట, మిడతలట. ఇవి వచ్చి ఏం చేసాయట, ఆ మిగిలినవి తినేసాయట. మరి వీళ్ళ సంగతి ఏంటిక? అంటే వాళ్ళ తినడానికి కళ్ళ ముందు కనబడుతున్న ఆహారాన్ని, పంటను సమిష్టిగా ఇవన్నీ తినేశాయి. ఎందుకు తినేసాయి అంటే వీళ్ళంతా ఎవరో తెలుసా? ద్రోహులు. ఏ ద్రోహులు తెలుసా? దైవ ద్రోహులు. ఎవరు? ఈజిప్షియన్స్. వాళ్ళు ఎందుకు దైవ ద్రోహులు అయ్యారో తెలుసా? దేవుని పిల్లల కష్టాన్ని చూశారు, దేవుని పిల్లల రక్తాన్ని త్రాగేశారు. ఏమండి, వెట్టి చాకరీ చేయించుకున్నారండి, ఊడిగం చేయించుకున్నారండి. 430 సంవత్సరాల బానిసత్వంలో ఎన్ని శ్రమలు పెట్టారో. వాళ్ళకి రావాల్సిన దాన్ని అడిగితే పంపకపోగా ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఐగుప్తీయులు. అందుకే వాళ్ళు దైవద్రోహులు. అంటే దైవద్రోహులైన వారిని మట్టు పెట్టడానికి వచ్చేసాయట ఇప్పుడు? మిడతలు వచ్చేసాయి. అందుకే మిడతలు, దేవుని సైన్యంలో మిడతలు కూడా ఉన్నాయట. మీకు తెలుసా అండి? మన భారతదేశపు సైన్యంలో మిలిటరీ ఉంటుంది, ఆర్మీ అంటాం కదండి, అలానే నేవీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. మూడే మన దగ్గర ఉన్నవి. దేవుడి దగ్గర ఉన్నవి ఏంటో చెప్పమంటారా? యోబేలు గ్రంథం 2:25, అందులో ఇవి కూడా ఉంటాయి. యోబేలు గ్రంథం దేవుని సైన్యం, ఇది దేవుని మహాసైన్యం అటిది. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 25 అండి. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 25లో, మీరు కడపారా తిన్నారా? బాగా తిన్నారా? తిన్న తర్వాత ఏం చేస్తారు? నిద్రపోతున్నారు. అప్పుడే ఏమండి తిన్నారు, తిన్న తర్వాత వచ్చేది ఏంటంటే నిద్ర, ఆవలింతలు. అటు కడుపారా తిని బాగా, ఏమండి ఆ తర్వాత తిన్న తర్వాత ఏమొస్తాయంటే మనిషికి వెక్కిళ్ళు వచ్చేస్తుంటాయి, ఆవలింతలు వచ్చేస్తుంటాయి, బేవరింపులు వచ్చేస్తుంటాయి. ఎందుకు? పీకల వరకు తింటే అలానే ఉంటుంది. కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యమును జరిగించిన నామమును మీరు స్తుతించలేదు. అలా మీరు స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, అబ్బా ఏం పంపించాడటండి? మిడతలు. ఎందుకు? ఆహారంగా పంపించలేదు, ఆహారాన్ని తినేయడానికి పంపించాడు. నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులు, చీడ పురుగులు నా మహాసైన్యం. అబ్బా, అంటే దేవుని మహాసైన్యములు వీటికి కూడా చోటు దక్కిందట. ఏమండి మిడతలకు కూడా చోటు దక్కిందండి. అంటే మిడతలు అనగానే మీకు ఏమర్థం అవ్వాలి? దేవుని మహాసైన్యం. దేవుని మహాసైన్యంగా ఏం చేసింది? దుష్టులైన వారిని, దైవ వ్యతిరేకులైన వారిని, దైవ ద్రోహులైన వారిని ఏం చేసింది? నాశనం చేసింది, నాశనం చేసి పడేసింది. అంటే మిడతలకి ఏం నేర్పిస్తున్నాయి తెలుసా? దైవ ద్రోహులు ఎవరున్నారు, దుష్టులైన వారు ఎవరున్నారు, బైబిల్ కాదన్నవారు, క్రీస్తును తప్పుగా మాట్లాడుతున్నవారు, ఏమంటే దేవుడు లేడన్నవారు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా దుష్టులైతే, వాళ్ళంతా దైవ ద్రోహులైతే వారి పక్షాన్ని నిలవబడి పోరాటం చెయ్యి. ఎందుకని? మిడతలంగా మేమే చేస్తున్నాం, నువ్వు చేయలేవా అని. మిడతలంగా మేము చేసావా? మేము చేసాం. మరి నువ్వేం చేసావు? నువ్వేమీ చేయటం లేదు. అంటే మిడతలంగా మమ్మల్ని చూసి నువ్వు నేర్చుకో. వాళ్ళు చేయమన్నాడండి. 94వ కీర్తన 16వ వచనంలో, 94:16లో ఏమంటున్నాడండి ఆయన? దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచునో అన్నాడు. దుష్టుల మీదికి నా పక్షమున ఎవరు దుష్టులు? ఎవరండి దుష్టులు? దేవుణ్ణి కాదంటున్న ప్రతి ఒక్కడు దుష్టుడు. దేవుడు లేడన్నవాడు, దేవుడు ఏమంటే బైబిల్ తప్పన్నవాడు, క్రీస్తు తప్పన్నవాడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా దుష్టులైతే వారి పక్షమున ఎవడు లేచును? దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును అంటున్నాడు. చూసారా? అంటే అలా లేవాలి అంటే సైన్యముగా ఉండాలి. మిడతలు సైన్యముగా ఈజిప్టులో ఉన్న దేవునికి వ్యతిరేకులైన వాళ్ళందరి పంటలు ఎలా తినేశాయో, ఈరోజు మనము కూడా ఒక సైన్యముగా ఉండాలి. ఎందుకంటే ఐకమత్యమే మహాబలం అన్నారండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకనాడు ఆర్గాన్ న్యూస్ వాళ్ళది మీరు చూశారు. ఆ రోజు అడిగారు అందరినీ, వెళ్ళారు ఎంతమంది అన్నప్పుడు చాలామంది నిరుత్సాహపరిచిన వాళ్ళే తప్ప ఎవరు సహకరించిన వాళ్ళు ఎవరు లేరని చాలా కొద్దిమంది సహకరించారు. కానీ నిజంగా దేవుని సైన్యం, నిజంగా నువ్వు దేవుని సైన్యంలో ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని పక్షాన పోరాడాలి. ఏమంటే భారత సైన్యంలో ఉన్నవాడు పాకిస్తాన్తో సపోర్ట్ చేస్తాడంటే, భారత సైన్యంలో ఉన్నవాడు భారతదేశం తరపున ఏం చేయాలి? పోరాడాలి. మరి నువ్వే సైన్యం. నువ్వు దేవుడి సైన్యంలో ఉన్నావా?
అసలు సైనికుడు అన్న సంగతి తెలుసా? మనలందరినీ కూడా ఎవరితో పోల్చాడో తెలుసా? సైనికులు అన్నాడు, జట్టి అయిన వాడు అన్నాడు, సైనికుడైన వాడు అన్నాడు. తిమోతికి రాసిన పత్రికలో మన గురించి మాట్లాడుతూ దేవుని పనిని ఎలా ద్వారా అప్పగించమన్నాడంటే నమ్మకము సామర్థ్యము అన్నాడు, జట్టి అయిన వాడు అన్నాడు, సైనికుడైన వాడు అన్నాడు, దండులో కొలువు చేయడు అన్నాడు తన సొంత ఖర్చుతో. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు అని అంటే మనల్ని ఎవరితో పోలుస్తున్నాడు అన్నప్పుడు సైన్యంతో పోలుస్తున్నాడా? సైన్యంతోనే పోలుస్తున్నాడు. మనది ఏ సైన్యం అన్నప్పుడు మనది దేవుని సైన్యం, మనది రక్షణ సైన్యం, దేవుని సైన్యం అయినప్పుడు నిజంగా నీవు దేవుని సైన్యంలో ఉంటే నువ్వేం చేయాలి? దేవుని పక్షాన పోరాడాలి. నిజంగా మిడతలు దేవుని సైన్యంలో ఉన్నాయి. దేవుని సైన్యంలో భాగమైన మిడతలు దేవుని పక్షాన పోరాడాయి, ఐగుప్తీయులతో పోరాడాయి. ఐగుప్తీయులతో కాదు, ఈరోజు కూడా దేవునికి ఎక్కడ వ్యతిరేకత ఉందో అక్కడ ఉన్న పంటలు తినేయాలంటే ఎవరు వచ్చేస్తారు? మిడతలు రావాల్సిందే, పంటను తినేయాల్సిందే. అంటే దేవుని సైన్యం ఏం చేస్తుందన్నమాట? వచ్చి పోరాడుతుంది, ఆకలితో అలమటించేటట్టుగా చేస్తుంది. ఈరోజు క్రైస్తవుడుగా నువ్వు కూడా ఆ మిడతలను చూసైనా, అవి మిడతలైనప్పటికీ చిన్నవైనప్పటికీ అవి సైన్యముగా సమూహముగా ఎలా దేవుని పక్షాన పోరాడుతున్నాయో, దేవునికి ఎలా అనుకూలంగా ఉన్నాయో నీవు మాత్రం ఎందుకు ఉండవు అని. మనమంతా ఐక్యంగా ఉంటేనే కదండి, మనమంతా ఐకమత్యంతో ఉంటేనే కదండి మనం ఏవైనా చేయగలం. మనం ఐకమత్యంగా లేనప్పుడు మనం ఏమీ చేయలేమండి. అందుకే ఐకమత్యమే మహాబలము అన్నారు. ఐకమత్యం ఎక్కువ మందిగా మనం కలిసి ఉండటం వలన ఎంతటి మహాకార్యక్రమాన్నైనా కానీ మనం చాలా ఘనంగా చేయగలమండి. దేవుని పక్షాన మనం చేసే పోరాటం, ఈ మిడతలు మనకు పోరాటాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి, సైన్యంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాయి, దేవుని కోసం నువ్వు పోరాడాలి అనే విషయాన్ని చెప్తున్నాయండి. అవి చిన్నవే కానీ ఎంత పెద్ద విషయాన్ని మనకు చెప్తున్నాయో చూడండి అవి. అలానే ఆఖరిది 4వ జీవి బల్లి అంటున్నాడు. ఏమంటే బల్లి అంటేనే ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీగా ఉండే, వాటిని మనం ఏం పిలవండి, అవే వచ్చేస్తాయి. ఏమంటే ప్రతి ఇంటిలో మీరు చూడండి, అవి అన్నీ మళ్ళీ కింద ఉండవు. ఇది ఇల్లు అవే కట్టించుకున్నట్టుగా పైకెక్కిపోతాయి. అవేమో పైనట, మనమేమో కిందట. చూసారా? కట్టిందేమో నువ్వు, కష్టపడిందేమో నువ్వు, ప్లాస్టింగ్ చేసింది నువ్వు, రంగులు వేసుకుంది నువ్వు, కానీ అక్కడికి వెళ్ళి వాటి మీద నివసించేది మాత్రం ఏవట? బలులట. ఏంటి? వాటిని బట్టి కూడా మనకు ఒక పాఠం ఉందా? అవి కూడా మనకు నేర్పిస్తున్నాయండి. అవే నేర్పిస్తున్నాయి అనుకుంటాను. అవి ఏవి నేర్పిస్తున్నాయో చదవండి. అది 30వ అధ్యాయం సామెతలు. ఏమంటే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 28 చదవండి. బల్లిని నువ్వు చేతితో పట్టుకుంటావు, అయినా పట్టుకుంటావు ఏంటిదాన్ని? పట్టుకోగలవు. ఏమంటే పట్టుకోగలవా? పట్టుకోగలవు. అయినను అది రాజుల గృహములలో అది ఉండును. ఏమండి? పట్టుకోగలడా అంటే పట్టుకోగలరండి, కానీ రాజుగారి ఇంట్లో కూడా ఉంటుందండి బల్లి, మన ఇంట్లో కూడా ఉంటుందండి బల్లి. అయినా మనం పట్టుకోగలం కదండి, ఎందుకు ఉంటుందండి అంటే ఒకటే, అసలు మనం దాన్ని పట్టించుకో, అంతే కదండి. మా ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైంది అంటారు ఎవరైనా? ఎలకల బెడదేదో చెప్పుకుంటారు, చీమల బెడదేనో చెప్పుకుంటాం మనం, కానీ బల్లుల గురించి మనం చెప్పుకుంటారండి ఎవరైనా? మా ఇంట్లో 3 బల్లులు ఉన్నాయి, లెక్క పెడతారండి. బల్లి గోడ ఉందా, బల్లి ఉందా, ఏమంటే బల్లికి పిల్లలు ఉన్నాయా, ఆడదా మగదా, ఇవన్నీ మనం పట్టించుకుంటాం ఏంటండి? ఇవన్నీ మనం అస్సలు పట్టించుకోండి. పని లేని వాడు పట్టించుకుంటాడు అవన్నీ, మనం అస్సలు పట్టించుకో. అంటే ఏంటంటే అవి ఏమంటారు? లెక్కలో లేనివి, యోగ్యత లేనివి. ఒక రకంగా చెప్పాలంటే యోగ్యత లేనివి అయినప్పటికీ ఎక్కడున్నాయట? రాజుల గృహములో ఉన్నాయట. రాజుగారింట్లో ఉండగలిగినంత అర్హత పట్టుకుందా? లేదు. అయినా అక్కడ ఉన్నాయి. కారణం రాజుగారి పెట్టిన భిక్ష. తలుచుకుంటే తీసేయగలడా? తీసేయగలడు. కానీ రాజుగారు ఏం చేశాడనమాట? అంతే. నిజంగానండి, ఒక రకంగా మన బ్రతుకులు, మన జీవితాలు కూడా అలాంటివేనట. దేవుడు పట్టించుకునే అంత గొప్పవి కాదు మన బ్రతుకులు. ఒకప్పుడు యోగ్యత లేనివారం, అర్హత లేనివారం, ఏమంటే దేనికి కూడానండి నిజంగా దేవుడు అని పిలిచే అర్హత కూడా లేని బ్రతుకులు మనవి. కానీ అలాంటి బ్రతుకు, అలాంటి జీవితాన్ని కలిగిన మనల్ని దేవుడు యేసుక్రీస్తుల వారు లోకానికి రావటం ఏంటి, శిలువలో మరణించటం ఏంటి, ఏమంటే నిజంగా పాపములో మునిగిపోయిన, పాపం అనే బురదలో కొట్టుకొని పోయిన, మాలిన్యమైపోయిన, కల్మషమైపోయిన మన బ్రతుకును, మన జీవితాన్ని తన రక్తం ద్వారా శుద్ధీకరించటం ఏంటి, తెలుపు చేయటం ఏంటి, పరిశుద్ధులుగా చేయటం ఏంటి, నిజంగా మనల్ని పరలోకానికి రమ్మనటం ఏంటి, పరలోకంలో ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టడం ఏంటి, ఇదంతా చూస్తుంటే ఏంటండి ఆశ్చర్యం. ఎక్కడ ఉండవలసిన వారం ఎక్కడున్నాం? ఈరోజు మనకు అర్హత లేదా?
ఈరోజు మనకు పరలోకానికి వెళ్ళి అర్హత ఇచ్చాడా లేదా? నిజంగా పరలోకానికి వెళ్ళగలిగినంత గొప్ప స్టేటస్ మందేమైనా, అంత గొప్ప స్థితి మనం సంపాదించుకున్నాం పుట్టుకతో? లేదు. కానీ ఆయన మనకు యోగ్యత ఇచ్చాడు. వాస్తవానికి యోగ్యత లేనివారం, కానీ ఆయన మనకేమిచ్చాడట? యోగ్యతనిచ్చాడు. అంటే మంచి మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం కానివ్వండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2:15 కానివ్వండి. ఎఫెసీ పత్రిక చదువుతున్నాడా? ఎఫెసీ పత్రిక 2:8, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, అంటే మీకు మీరుగా యోగ్యత తెచ్చుకున్న వాళ్ళు కారు, ఇది దేవుని వలన జరిగినది అంటున్నాడండి. నువ్వు పరిశుద్ధుడు అయ్యావా? పరిశుద్ధుడు. ఎలా పరిశుద్ధుడు అయ్యావు? నీకు నువ్వా? కాదు. అసలు పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడంటే అసలు నువ్వు బల్లి లాంటి వాడివే. కానీ దేవుడు నీకేమిచ్చాడు? పట్టించుకున్నాడు. అర్హత లేనివాడు. అప్పుడప్పుడు మనం కూడా కొంతమందిని పట్టించుకున్నా, వాడి గురించి ఎందుకు రా అనుకో, పట్టించుకోం. మనం బల్లి గురించి ఏంటి అనుకుంటాం. అలాంటి బ్రతుకులో ఉన్న మనల్లో నిజంగా ఆయన చూడటం ఏంటి, లోకానికి రావటం ఏంటి, మన కోసం మరణించటం ఏంటి, రక్తాన్ని చిందించటం ఏంటి, ఈ రక్తంలో మీ పాపాలు కడుక్కుని అంటం ఏంటి, పరిశుద్ధునిగా చేయటం ఏంటి. ఇదిగో మరలా మీరు పాపం చేయకూడదు, మరలా మీరు పాపం చేయకూడదంటే ఇదిగో మీకు వాక్యాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నాను. ఇక మరలా మీరు పాపం జోలికి వెళ్ళకూడదు. ఒక్కసారి మిమ్మల్ని పరిశుద్ధపరిచాను, పవిత్రులుగా చేశాను, ఇక మరలా మీరు పాపం జోలికి వెళ్ళకూడదు. మరి పాపం జోలికి వెళ్ళకూడదు అంటే మరి ఎప్పుడు నన్ను సరిచేసేది ఏదయ్యా? ఇదిగో వాక్యం మీ చేతిలో పెట్టాను. ఈ వాక్యంతో రోజు స్నానం చేయండి, ఈ వాక్యంతో రోజు ఉదక స్నానం చేయండి, ఈ వాక్యంతో రోజు శుభ్రం చేసుకోండి, కాపాడుకోండి. అలా మీరు కాపాడుకుంటే నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతాను? యోహాను సువార్త 14:2-6 వచనాలు మీరు చూడగలిగితే, నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని నేను తీసుకొని వెళ్ళిపోతాను. అబ్బా, ఆయనే వస్తాడట, ఆయనే వచ్చి మరలా మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడట. అంటే ఇది ఒక బల్లి, అర్హత లేనిది. రాజుగారి ఇంట్లో ఉండగలిగినంత స్థితి దానికి లేదు. అయినప్పటికీ అక్కడ ఉందంటే రాజుగారు చూపించిన కృప, దయ. పట్టుకోగలడా? పట్టుకోగలడు. బయట పారవేయగలడు. కానీ వదిలేశాడు. అలానే దేవుడు కూడా మన విషయంలో అలాంటి కృప చూపించాడు, అలాంటి జాలి మన పట్ల చూపించాడు. ఇదే ఒక బల్లిని గురించి మనం తెలుసుకోవాల్సిన సంగతి. చిన్నవే 4, కానీ చిన్నవైనప్పటికీ వాటి వెనకున్న జ్ఞానం గొప్పది, మిక్కిలి అన్నాడు. 1 చీమ, 2 చిన్న కుందేలు, 3 మిడత, 4 బల్లి. ఇదే 4 జీవుల సారాంశం.